పక్షుల కిలకిల రావరాలతో నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం సందడిగా మారింది. కిలకిల రావరాల సవ్వడితో విదేశీ విహంగాలు అప్పురపరుస్తున్నాయి. శ్వేతవర్ణపు పక్షులు అధికం కాగా వివిధ రకాల ఇతర పక్షులు అరుదైన జాతులకు చెందిన విహంగాలతో కనువిందు చేస్తున్నాయి. వీటిని చూసేందుకు విద్యార్థులు, సందర్శకులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్నారు. పక్షుల పండుగను క్షేత్రస్థాయిలో స్థానిక ఎమ్మెల్యే విజయశ్రీ ఆర్ డిఓ కిరణ్మయి పర్యవేక్షించారు. సో ఈరోజు నేను నేలపట్టికి వచ్చాను. ఇక్కడ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి బర్డ్స్. ప్రతి ఒక్క బర్డ్ డిఫరెంట్ నేమ్స్తో ఉంది. అండ్ స్పూన్ ఫీడింగ్ బర్డ్ కానీ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లమింగో బర్డ్స్ కానీ చాలా ఉన్నాయి. ఎంతసేపు చూడాలనుకున్నా దే విల్ బి అట్రాక్ట్స్ మీ టు సీ దెమ్ ఓన్లీ. అండ్ ఇక్కడ ప్లేసెస్ కానీ ఇక్కడ ఏరియాస్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. when I'm coming into that street only, I am getting some vibrates it coming for me by seeing that how beautiful that flamingo birds will be there. Different kinds of birds and different names. Even some birds I didn't hear also their names also. Very interesting, and I wanted to visit again and again. Morning when I'm coming only, this is a new first time I'm coming to Flamingo. This is Nelapattu, and this is very interesting to me, and to come again and again. Seeing this and knowing this information also, it makes me very beautiful. And hear this voice also, it is like nowadays hearing that bird's voice also, it is very difficult to us because of this radiation. And now from here I am seeing this means it is very beautiful to me, and hear more that what is the real originality of that bird's voice only I am listening here. నేలపట్లో చాలా ఇక్కడ పక్షులు చాలా మేము చాలా సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం కదా. పక్షులు ఎంతో పర్యాటకులకు మాత్రం చాలా చాలా ఊర్ల దగ్గర నుంచి చాలా మంది జనాలు రావడము, ఈ నేలపట్టును చూడడము, ఈరోజు రావడం మేము చాలా సంతోషంగా ఉంది. అట్లాగే కాలేజీకి రౌండ్కి వచ్చాము. అక్కడ స్టాల్స్ కానీ మన ఎమ్మెల్యే గారు బాగా అభివృద్ధి బాగా చేస్తున్నారు. అయినా కానీ ప్రతి ఒక్క పర్యాటకులకు మాత్రం